ఎలాంటి భోజనాలు తినవేమని కూడా చిన్న స్టోరీలో అందులో వచ్చేటట్టు చూడండి. తర్వాత ఇది అవేర్నెస్ ముఖ్యంగా నా 9/7 సప్తగిరి థియేటర్ ఏరియాలో ఒక అఫెన్స్ జరిగింది. అది మా దృష్టిలో చైన్ స్నాచింగ్ అంటారు, ఎంఓ స్నాచింగ్. దాని ప్రకారం ఒక లేడీ 78 ఇయర్స్ ఉన్న ఒక లేడీ పూలు కోసుకున్నందుకు నడుచుకొని వెళ్ళి అక్కడ పూలేవు కోస్తున్న సమయంలో నియర్ బై థియేటర్ దగ్గర ఒక చిన్న రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో ఫస్ట్ ఒక కుర్రోడు అమ్మాయి, మనం తర్వాత చూసిన దాన్ని పెట్టి ఒక అబ్బాయి ఆవిడ వెనకాతలో ఫాలో చేశాడు. వీధి చివరికి వచ్చేటప్పటికి వెనక నుంచి ఫాస్ట్గా మెడలోంచి తెంపాడు. ఆ దాటికి ఆవిడ ఏమైందంటే కింద పడిపోయింది, బాగా చాలా గట్టిగా పడిపోయింది. పడిపోయిన తర్వాత మళ్ళీ పాపం లేవనందుకు ప్రయత్నం చేసి ఒకసారి లేచి మళ్ళీ కింద పడిపోవడం వల్ల కూడా బాగా పెద్ద ఇంజరీ అయ్యింది ఆవిడకి. ఆ క్రమంలో వీళ్ళు ఆవిడ నుంచి విడిపించుకొని తప్పించుకొని పారిపోయారు. మనకి అఫెన్స్ జరిగేటప్పుడు ఒకరు కనిపించాడు, కానీ వెనక నుంచి ఇంకొక వ్యక్తితో వీడు సైగ చేస్తున్నట్టు మనకి కనిపించింది, క్లియర్గా కనిపించింది. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు ఇంకొకరు ఉన్నారు. మొత్తం 3 పర్సన్స్ అనమాట వీళ్ళు. మొత్తం 3 కూడా ఒక వెహికల్లో వచ్చారు. ఈ వెహికల్లో వచ్చి ఈ విధంగా అఫెన్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఇంతకుముందు కూడా ఒక అఫెన్స్ చేశారు భోగాపురం ఏరియాలో, బట్ అది మనకి ఎప్పుడు ఐడియా లేదు. ఇప్పుడు ఇంట్రాగేషన్లో మనకి తెలుస్తుందనమాట. అతని పేరు గండి రాజేష్, తండ్రి పేరు లక్ష్మణరావు, ఏజ్ 36 ఇయర్స్, మేదరా బై కాస్ట్. ఇతను విజయనగరం ఇతను నేటివ్. గతంలో ఇతను ఒక 6-7 సంవత్సరాల క్రితం ఇక్కడ వెల్డింగ్ షాప్ రన్ చేశాడు భీమిలీలో. మన దగ్గర ఇక్కడ వెల్డింగ్ షాప్ పెట్టి ఇక్కడ ఉండేవాడట. ఆ తర్వాత ఇక్కడ సబ్సిక్వెంట్గా ఈ వెల్డింగ్ షాప్ ఎత్తేసి ఆయన విజయనగరం వెళ్ళిపోయి విజయనగరం దగ్గర సొంతంగా మళ్ళీ వెల్డింగ్ షాప్ పెట్టుకున్నాడు. తల్లి తండ్రి కూడా ఏదో మేదర పని అది చేసుకుంటారు. ఈయనకి వెల్డింగ్ షాప్ ఉంది, వెల్డింగ్ పెట్టుకుంటాడు. ఈయన ఏం చేశాడంటే ఆ వెల్డింగ్ షాపు క్రమంలో ఈయనకి బెట్టింగ్ అలవాటైంది, ఆన్లైన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ అది చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన ఎలా అయినా సరే అప్పులైపోయాడు, 4-5 లక్షల వరకు అప్పులైపోయాడు. ఏం చేయాలా అనేది అతను బాగా టెన్షన్ పట్టుకొని ఈ స్నాచింగ్ అది చేసి తీసుకెళ్ళిపోవచ్చున ఉద్దేశంతో ఈ స్నాచింగ్ చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఇందులో ఇంకొక 2 కూడా ఉన్నారు, పార్టిసిపేట్ చేశారు. కానీ జువెనల్స్ అవడం వల్ల మనం ఇందులో చెప్పడం కానీ పేర్లు ఇవ్వడం కానీ మేము చేయకూడదు. అంటే మళ్ళీ తర్వాత మీకు తెలిసి సార్ వాళ్ళ 3 కదా మీరు ఒకరి పేరు ఇచ్చారు అంటారు కనుక వాళ్ళు ముగ్గురు వచ్చారు. ఒక అతను బాగా చిన్న కుర్రోడు, ఇంకొకడు కూడా 17 సంవత్సరాలు బిలో ఉంటుంది, 17 ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పేర్లు మేము ఇవ్వలేదు, యాక్చువల్ టెక్నికల్ ఇష్యూ వల్ల, అంతే తప్ప వేరే కాదు.